మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడటం ఖాయమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఉందని గుర్తు చేశారు. పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. మరో 6 నెలలు ఆగుదాం, ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పులపై ప్రజల్లోకి వెళదామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, గండె బిట్టల్, మాజీ ఎమ్మెల్యేలు జోగురామన్న, నాయకులు క్యామా మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి భేటీ అయ్యారు. వారితో కలిసి లంచ్ చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఎవ్వరూ తొందరపడవద్దని సూచించారు. ఇలాంటి పరిణామాలు గతంలో వైఎస్ హయాంలోనే జరిగాయని, అయినా మనం భయపడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని తెలిపారు.